guys, welcome to our YouTube channel Sri Krishna Veni. This is your Upara Srinivasulu. In previous video class, we learned about fundamental base of simple interest chapter. ఇంతకు ముందు వీడియోలో మనము బారు వడ్డీ లేదా చక్రవడ్డీకి సంబంధించిన ఫండమెంటల్ బేస్ను నేర్చుకున్నాం. ఏ విధంగా అంటే బై సాల్వింగ్ ది సమ్ ప్రాబ్లమ్స్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి ఏ విధంగా అంటే వితౌట్ ఫార్ములే, అంటే సూత్రాలను మనం చాలా తక్కువగా యూజ్ చేస్తూ సింపుల్ ఇంట్రెస్ట్ పైన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఫండమెంటల్కి సంబంధించిన వాటన్నిటిని కూడా నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు వీడియోలో కూడా మనము సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందామండి. సిమిలర్లీ ఇన్ దిస్ వీడియో ఐ am going to solve some problems on simple interest in different manner. మరి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. దానికంటే ముందుగా మనము ఈ సింపుల్ ఇంట్రెస్ట్ పైన మనకు సూత్రాలు ఏ విధంగా ఉంటాయనేటివి తెలుసుకుందామండి. అంటే అందరికి తెలిసిన విషయాలే ఒకసారి రిమైండ్ చేసి ఫస్ట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం వచ్చేదేమి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సాధారణ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ సూత్రంలో మనకు P మీన్స్ ప్రిన్సిపాల్, T మీన్స్ టైమ్, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, SI మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి ఈ సూత్రంలో SI అంటే మనకు అర్థమేమి, సాధారణ వడ్డీ అని చెప్పిన అర్థము. తర్వాత P అంటే ఏమి, అసలు అని చెప్పిన అర్థము. T అంటే కాలము అని, R అంటే వడ్డీ రేటు అని చెప్పిన అర్థం మనకు. మరి అదేవిధంగా అమౌంట్ మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏం మనకు అంటే A ఈజ్ ఈక్వల్ టు SI ప్లస్ P. ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పుకున్నాము SI ప్లస్ P అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపాల్ అమౌంట్ రెండింటిని కలిపితే ఏమవుతుంది, అది అమౌంట్ అవుతుంది కూడా చెప్పుకున్నాం. దీని ద్వారా మళ్ళీ మనకు ఈ SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 నుంచి P ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనము అంటే SI ఇంటూ 100. ఈ 100 ఇటువైపు పోతే ఏమవుతుంది, ఇంటి అవుతుంది అనమాట. తర్వాత ఈ రెండు TR ఇటువైపు వస్తే ఏమవుతాయి, కిందకి వచ్చేస్తాయి, బై TR అని చెప్పి రాసుకోవచ్చు. అదే విధంగానే T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/PR. ఆ తర్వాత R ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/PT. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ని ఈ సూత్రాలను యూజ్ చేస్తూ చేద్దాం. సాధ్యమైనంత వరకు తక్కువగా సూత్రాలను ఉపయోగించడం ప్రయత్నం చేద్దామండి. అవసరమైన చోట వీటిని ఖచ్చితంగా యూజ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే ఏ విధంగా ఉందో చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 7 years. In how many years will it become 4-fold? A sum of money doubles itself in 7 years. In how many years will it become 4-fold? కొంత సొమ్ము 7 సంవత్సరాలకి రెట్టింపు అగును అన్నమాట. కొంత సొమ్ము 7 సంవత్సరాలకి రెట్టింపు అగును. మరి 4 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరముల సమయం పట్టును అన్నమాట. కొంత సొమ్ము 7 సంవత్సరాలకు రెట్టింపు అయితే 4 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరములు పట్టును అని. ఇది టక్కని మనం ఏం చేస్తాము, సింపుల్గా ఉందిలే, రెట్టింపు అంటే 2 అని చెప్పని 2కి 7 years. తర్వాత 4-fold అంటే 4 times అంటే 4కి ఎంత అని చెప్పిన వెంటనే 4/2 ఇంటూ 7 యాజ్ యూజువల్గా కంపారిజన్ మెథడ్ 4/2 ఇంటూ 7. 2 1 జా 2 2 జా అని చెప్పని 14 years అని చెప్పి అనుకున్నాం అనుకో, రైట్ రాంగా? దిస్ ఈజ్ రాంగ్ అనమాట, తప్పిది. కానీ ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఉంటుంది 14 years కూడా. మనం ఏమనుకుంటాం, ఎగ్జామ్ హాల్లో మనం రాసినది కరెక్ట్ అనుకుని బయటకు వచ్చేస్తాము. అంటే మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చింటాడు, మనం ఎన్ని రకాలుగా తప్పులు చేయగలమో అన్ని ఆప్షన్స్ని ఇచ్చింటాడు అనమాట. సో దిస్ ప్రాసెస్ ఈజ్ రాంగ్ అనమాట. మరి రైట్ ప్రాసెస్ ఏది, కరెక్ట్ ప్రాసెస్ ఏది అని అంటే మన ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాబ్లమ్ని మనం బేసిక్గా బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలన్నమాట. మనకు సింపుల్ ఇంట్రెస్ట్కు అమౌంట్కు తేడా తెలిసి ఉండాలి, ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకోవాలి. మరి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, మనకు కొంత సొమ్ము వచ్చేసి ప్రతి 7 సంవత్సరాలకు ఏమవుతుంది, రెట్టింపు అవుతుందంట. అంటే సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నాం మనం, 100 రూపాయలు ప్రిన్సిపాల్ అమౌంట్ అనుకున్నాం అనుకోండి, అది 7 yearsకి ఎంత అవుతుంది రెట్టింపు అంటే 200 అయిందని చెప్పని అర్థం. ఓకే, మరి 7 years 200 అయిందంటే అర్థం ఏం, దాంట్లో 100కి 100 యాడ్ అయిందని చెప్పని అర్థం కదా. అప్పుడు అది ఏమవుతుంది, 2 times అయిందని చెప్పని అర్థం అనమాట. ఓకే, అది క్లారిటీగా అర్థం కావాలి మనకు. సపోజ్ ఇప్పుడు 3 times అయిందని అని అనుకోండి, 100 రూపాయలు తీసుకున్నాం ప్రిన్సిపాల్, 3 times అయిందంటే అర్థమేం మనకు 300 అని చెప్పని అర్థం. అంటే దానికి అర్థమేం మనకు 100 రూపాయలు ప్రిన్సిపాల్ అమౌంట్ అయితే
200 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. అంతకుముందు రెట్టింపు అన్నప్పుడు ఏమని అర్థం మనకు 100 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత 100 రూపాయలు ప్రిన్సిపాల్ అని చెప్పని అర్థం. ఎందుకంటే 100 రూపాయలు ప్రిన్సిపాల్ అమౌంట్ తీసుకున్నాము, అది రెట్టింపు అంటే 200 అయ్యింది. 200 అయిందంటే అర్థం ఏం దాంట్లో 100 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ప్రాబ్లమ్ని ఈజీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 7 ఇయర్స్కి రెట్టింపు అయింది అన్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ ట్వైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 7 ఇయర్స్ అన్నాడు. ఓకే, అంటే అర్థం ఏమప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే P = 1 రూపీ అనుకుంటే SI = ఏమవుతుంది 1 రూపీ అవుతుంది. అది 1 + 1 మొత్తం అంటే A = ఏమని అర్థం మనకి అప్పుడు 1 + 1 ఎంత అయింది 2 అయింది. ఓకేనా, ఇది మీనింగ్ అనమాట. దీనికి 2 టైమ్స్ అయింది అంటే అమౌంట్ 2 రూపీస్ అయ్యింది అని చెప్పని అర్థం. P వచ్చేసి 1 రూపీ అయితే అమౌంట్ 2 రూపీస్ అయితే SI ఏమవుతుంది సేమ్ ఈక్వల్ ఉంటుందని చెప్పని అర్థం. మనకు 100 రూపాయలు వద్దు, మనకు సింపుల్గా 1 రూపీ అని చెప్పి తీసుకున్నామంటే ఇది మీనింగ్ వస్తుంది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ 1 రూపీ, తర్వాత SI 1 రూపీ అయితే అమౌంట్ ఏమవుతుంది 2 రూపీస్ అవుతుంది. అప్పుడు అర్థం ఏమనగది ట్వైస్ అని చెప్పిన అర్థం అనమాట, రెట్టింపు అయిందని చెప్పని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఏమన్నాడు, 4 టైమ్స్ కావడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుంది అన్నాడు. హౌ మెనీ ఇయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు 4 టైమ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, మరి ఏమని అర్థం మనకు 4 టైమ్స్ అని అంటే అర్థమే మనకు ఆ 4 టైమ్స్లో 1 టైం ఏముంది మనకు ప్రిన్సిపాల్ అమౌంట్ ఉంది. అంటే అప్పుడు P = 1 అయిందని చెప్పని అర్థము. అప్పుడు SI = ఏమైందని అర్థమా మనకు 3 అయిందని చెప్పని అర్థం. అప్పుడు ఎప్పుడది A = 4గా ఉన్నప్పుడు. ఓకేనా, A = 2గా ఉన్నప్పుడు P = 1 రూపీ అనుకున్నాం ఫస్ట్ మనము. A = 2 అయింది, అప్పుడు SI = ఏమైంది 1 అయింది. ఇప్పుడు 4 ఫోల్డ్ అన్నప్పుడు 4 టైమ్స్ అన్నప్పుడు అర్థం మనకు. అప్పుడు A = 4, P = 1 అని అర్థం. అప్పుడు SI = ఏమైంది 3 అని చెప్పని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎట్లా కంపేర్ చేస్తాను, నేను ఈ వీటిని తీసుకుంటాను ఇప్పుడు నేను. అంటే అర్థమేమి 1కి 7 ఇయర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ 3కి హౌ మెనీ ఇయర్స్ అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా, SI వచ్చేసి 1కి 1 కావడానికి 7 ఇయర్స్ అయింది, 3కి కావడానికి ఎన్ని ఇయర్స్ అని చెప్పని అర్థం. అప్పుడు ఏం చేస్తాం కంపారిజన్ మెథడ్ సేమ్ 3/1 × 7 ఇది ఎంత 21 ఇయర్స్ ఇదనమాట. ఓకేనా, మనం చేయాల్సిందంతా ఈ విధంగా అజ్యూమ్ చేసుకోవడం, మనకు ఐడియా రావాలన్నమాట. వచ్చింది అనుకోండి ఈజీగా వచ్చేస్తారు ప్రాబ్లం అక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇటువంటి టైప్ ప్రాబ్లం చూద్దాం. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ థ్రైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 టైమ్స్? A sum of money becomes thrice itself in 8 years at simple interest. In how many years will it become 6 times? కొంత సొమ్ము సాధారణ వడ్డీ ప్రకారము ప్రతి 8 సంవత్సరములకు 3 రెట్లు అయితే 6 రెట్లు అవుటకు ఎన్ని సంవత్సరముల సమయం పట్టును? ఏమి ఇచ్చాడు ఫస్ట్ మనకు 3 టైమ్స్ అన్నాడు. 3 టైమ్స్ అంటే అర్థమే మనకు A = ఏమని అర్థం, మనము 3 అని చెప్పి తీసుకోవాలి. దీంట్లో P = ఏమి కాన్స్టెంట్ మనకు 1 అని చెప్పి అర్థం. అప్పుడు SI = ఏమవుతుంది 2 అవుతుంది అనమాట, అంతే కదా. P వచ్చేసి 1, SI = 2 అయితే 1 + 2 = ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ అదే మాదిరిగానే మళ్ళీ ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఇచ్చిన మాదిరిగా ఏ విధంగా చేసుకోవచ్చు మనము ఇక్కడ అంటే, ఏ విధంగా ఇచ్చాడు మళ్ళీ ప్రాబ్లంలో మనకు అంటే నెక్స్ట్ 6 టైమ్స్ కావడానికి అన్నాడు. అంటే A = 6 అని చెప్పి రాసుకుంటా. అప్పుడు P = 1 అయితే 6 - 1 ఎంత 5 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి మీనింగ్ ఏమి 2కి హౌ మెనీ ఇయర్స్ 8 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ 5కి ఎన్ని సంవత్సరాలు అని చెప్పి అర్థం మనకు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 2కి 8 అయితే 5కి ఎంత ఏం చేసేప్పుడు సేమ్ కంపారిజన్ మెథడ్ కిందది బై 5ది 5/2 × 8 2 1 = 2 4 ఎంత 20 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇక్కడ మనం పెద్దగా ఏదో వాల్యూ తీసుకోనో లేకపోతే ఎక్స్ అని తీసుకోనో చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ క్లారిటీగా మనకేమి ఇక్కడ ఫార్ములా బేస్ ఫార్ములా అని కూడా ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా అని చెప్పి చెప్పకూడదు, మనము ఫండమెంటల్ బేస్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడే కానీ ఫండమెంటల్ బేస్ పైన ప్రతి ప్రాబ్లం ఉంటుందన్నమాట. గుడ్డిగా ఏదేదో షార్ట్ కట్స్ని ఫార్ములా తయారు చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా అటువంటి లెక్క మనకు ఎగ్జామ్ హాల్లో వస్తుందని చెప్పిన గ్యారంటీ లేదు.
డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫండమెంటల్ బేస్ మన దగ్గర బాగా ఉందంటే వాడు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనము ఈజీ చేయగలుగుతాం అనమాట. కాబట్టి నేను ఇక్కడ ASIP ఈ మూడింటికి మనకు ఫండమెంటల్ బేస్ ఐడియా ఉందనుకోండి, ప్రాబ్లమ్స్ ఈజీ చేసుకుని వెళ్తున్నాం అనమాట. ఓకే, సేమ్ ఇటువంటిదే ఇంకో ప్రాబ్లం కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5/1/2 ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 5-fold? సాధారణ వడ్డీ ప్రకారము కొంత సొమ్ము 5.5 సంవత్సరములకు రెట్టింపు అయితే 5 రెట్లు అవుటకు పట్టు కాలం ఎంత? ఫస్ట్ ఏమంట, రెట్టింపు కావడానికి 5/1/2 ఇయర్స్ అయింది. తర్వాత ఏమి 5 times కావడానికి రిక్వైర్డ్ టైం ఎంత అంటాడు అనమాట. మరి ఏ విధంగా మనకి ఇక్కడ ఫస్ట్ మనకు డబుల్ అన్నాడు కాబట్టి ఏమని తీసుకోవచ్చు మనము, A = 2 అని చెప్పి తీసుకుంటే యాక్చువల్గా P కాన్స్టెంట్ మనకు 1 అని చెప్పి అర్థం అనమాట. P 1 అయితే అప్పుడు SI = ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత A = ఏమి 5 అన్నాడు, తర్వాత P = ఏమి 1 కామన్ ఇది. నెక్స్ట్ SI = ఏమొస్తుంది, 4 వస్తుంది అనమాట. అర్థమవుతుంది. ఇది A 2 + 1 ఎంత, సారీ 2 - 1 = 1. నెక్స్ట్ 5 - 1 = 4 అనమాట. ఈ 1కి ఏమని అర్థం మనకు 5/1/2 ఇయర్స్ అన్నాడు. 5/1/2 మీన్స్ 2 5 10 1 11/2 ఇయర్స్ అని చెప్పని అర్థం. తర్వాత 4కి ఎంత అంటే ఏం చేయాలి, అప్పుడు కిందది బై పైది 4/1 × 11/2 2 1 2 2 ఎంత 22 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఈ కంటెంట్ మనకి అర్థమైతే ప్రాబ్లమ్ ఈజీగా వచ్చేస్తుంది. అంతకుమించి వేరే షార్ట్ కట్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ డబుల్ ఎట్ 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్? ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ డబుల్ ఎట్ 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్? సంవత్సరానికి 4% బారు వడ్డీ చొప్పున కొంత సొమ్ము ఎన్ని సంవత్సరములకు రెట్టింపు అగును అన్నాడు. రెట్టింపు అగును అన్నాడు. ఇంతకుముందు దాంట్లో క్వశ్చన్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి హౌ మెనీ ఇయర్స్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి డిఫరెంట్ ఎట్లుందో మరి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. మరి ఇప్పుడు మనకి అక్కడ ఇక్కడ కామన్ ఉండేది ఏదంటే రెట్టింపు అన్నాడు, అంటే అమౌంట్ ఇచ్చినాడు. A = 2 అన్నాడు. A = 2 అంటే మనం P = ఏమని తీసుకోవాలి, 1 అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు SI = ఏమొస్తుంది, 1 అని చెప్పని వస్తుంది. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = ఏమి ఇచ్చాడు వాడే, 4% అని చెప్పి అన్నాడు. మరి కనుక్కోవాల్సి ఏమన్నాడు, టైం అన్నాడు. ఓకే, టైం కనుక్కోవాలి. అంటే అక్కడ మనకు P తెలుసు, SI తెలుసు, R తెలుసు. ఏం కనుక్కోవాలి, T కనుక్కోవాలి. మరి T కనుక్కోవాలంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనము. SI = ఏం ఫార్ములా, PT/R/100 = ఏమి 1 అనమాట. ఓకే, P మీన్స్ 1 1 × T × R మీన్స్ 4/100 = 1. నెక్స్ట్ 4 1 4 25 T/25 = 1. T = ఏమి 25 ఇయర్స్. అయిపోయింది అంతే, సింపుల్. మనకి ఇచ్చిన లాజిక్ ఏమంటే అక్కడ A = 2 అన్నాడు. ఆ A = 2 లాజిక్ని పట్టుకొని మనం P = 1 అని చెప్పని కాన్స్టాంట్గా అనుకుంటాం అన్నాం. తర్వాత SI = ఏమొస్తుంది, 1 వస్తుంది. SI = 1 అన్నప్పుడు SI ఫార్ములా మనకు PT/R/100 ఫార్ములా. ఆ PT/R/100 ఫార్ములాలో PT/R/100 ఫార్ములా ఏం చేస్తున్నాం మనము, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినామంటే T వాల్యూ వచ్చేసింది అనమాట. నెక్స్ట్, at what rate % per annum simple interest will a sum of money become 9/5 of itself in 5 years? At what rate % per annum simple interest will a sum of money become 9/5 of itself in 5 years? సంవత్సరానికి ఎంత బారు వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి ఎంత బారు వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము 5 సంవత్సరములకు 9/5 వంతు అగును. కొంత సొమ్ము 5 సంవత్సరములకు 9/5 వంతు అగును అన్నాడు. సేమ్ ఇక్కడ మనము ఆలోచించాల్సిన అవసరం లే. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, T ఇచ్చినాడు, A ఇచ్చినాడు, ఆ తర్వాత ఏం కనుక్కోమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మనకి లాజిక్ ఏమి ఇక్కడ, A = ఏమని అర్థము 9/5 అని చెప్పని అర్థము. P = ఏమని అర్థము 1 అని చెప్పని అర్థం. అప్పుడు SI = ఏమవుతుంది 9/5 - 1 అనమాట. అంటే ఏమొస్తుంది అప్పుడు 5 9/5 ఏమొస్తుంది 4/5 అనమాట. ఓకే, ఇది SI మనకు. సో SI = ఏమని అర్థం మనకు 4/5 అని చెప్పని అర్థం. మళ్ళీ ఫార్ములా బేస్డ్ PT/R/100 = ఏమి 4/5. హియర్ P మీన్స్ 1, T మీన్స్ 5 years, R మీన్స్ we don't know /100 = 4/5. నెక్స్ట్ R = ఏమని రాయొచ్చు మనము 4/5 × 100/5.
5 1 जा 5 20 जा 5 1 जा 5 4 जा. సో ఆర్ ఈక్వల్ ఎంత 16. సింపుల్, వెరీ వెరీ సింపుల్. కంటెంట్ మనకు అర్థమైందంటే ప్రాబ్లమ్ను ఈజీగా చేసుకొని వెళ్తాం అనమాట. గుడ్డిగా ఫార్ములా బేస్డే ఫండమెంటల్ బేస్ లేకున్నట్లు చేసుకుంటూ వెళ్ళామనుకోండి అలానే వచ్చేస్తూనే ఉంటుంది. మీకు అర్థం కావాలని చెప్పని ఇంకా స్టెప్ బై స్టెప్ వేసాను. యాక్చువల్ మీకు అర్థమైంది అనుకోండి ఇవన్నీ కూడా వేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా 4/5 SI = 4/5 అని చెప్పని P = 1 అని చెప్పని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 9/16 of the principal and the rate percentage per annum is same as the number of years. Find the period. మరి ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఏమని ఇచ్చాడు మనకంటే కొంత సొమ్ముపై గల బారు వడ్డీ దాని అసలుకి 9/16 వంతుకి సమానము మరియు తీసుకున్న అప్పు కాలము దాని వడ్డీ రేటుకి సమానమైతే తీసుకున్న అప్పు యొక్క కాలము ఎంత అంటే ఎన్ని సంవత్సరములకు సమానం అని చెప్పి అడుగుతున్నాను అనమాట. మరి ఏ విధంగా ఇక్కడ అంటే మనకేమన్నాడు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 9/16 ఆఫ్ ది ప్రిన్సిపాల్ అనమాట. తీసుకున్న అప్పు వచ్చేసి బారు వడ్డీ ఏ విధంగా అయింది దానికి అంటే ఆ అప్పుకి 9/16 వంతు అయింది. అంటే అర్థమే మనకు SI = 9/16 P అని చెప్పని అర్థం. సో SI = PTR/100 = 9/16 P. ఈ PP క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే 1 అని కూడా అనుకోవచ్చు అనమాట. మరి ఏ వాల్యూ అనుకున్నా కూడా అవి క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత వాడు ఏమన్నాడు అనుకో ఈ TR రెండు కూడా ఈక్వల్ అన్నాడు, కానీ ఏం కావాలన్నాడు మళ్ళా T మాత్రం కావాలన్నాడు. కాబట్టి ఏం చేస్తా T కావాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ R సబ్స్టిట్యూట్ T. ఓకే, సో T అట్లా రాస్తా, ఆర్ బదులుగా ఏం చేస్తాను టీని రాస్తాను అనమాట. ఎందుకంటే T కావాలి కాబట్టి మనకు. ఇప్పుడు మనకు ఏమొస్తుంది T² = 9/16 × 100. ఓకే, ఏం రాయొచ్చు 4 4 జా 4 25 జా T² = ఈ మొత్తాన్ని స్క్వేర్లో రాయాలి కాబట్టి ఏం రాస్తుంది 9ని 3² రాస్తా, 4ని 2² రాస్తా, 5ని 25ని 5² అని చెప్పి రాసుకుంటా. అంటే అర్థమే మనకు 3 × 5/2 హోల్ స్క్వేర్ రాస్తా. ఎందుకంటే ఈ స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతా ఏమవుతుంది అప్పుడు T = 3 5 జా 15/2 ఇయర్స్. ఇట్ మీన్స్ 7/1/2 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ అర్థం ఏమనకంటే T వచ్చేసి ఆర్కి ఈక్వల్, కానీ వాడు అడిగింది ఏమి T అడిగినాడు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ వీ సబ్స్టిట్యూట్ T అనమాట. ఇన్ కేస్ ఇట్లనే రెండు ఈక్వల్ అని చెప్పని ఆర్ అయినా అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనము ఇన్స్టెడ్ ఆఫ్ T సబ్స్టిట్యూట్ ఆర్ అనమాట. అటువంటి ప్రాబ్లం కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/4 ఆఫ్ ది ప్రిన్సిపాల్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ % per annum ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్. కొంత సొమ్ముపై గల బారు వడ్డీ దాని అసలుకి 1/4 అగును మరియు తీసుకున్న అప్పు కాలము వడ్డీ రేటుకు సమానమైతే వడ్డీ రేటు విలువ ఎంత అన్నాడు. సేమ్ పై ప్రాబ్లం మాదిరిగానే ఇక్కడ ఏమడిగినాడు మనకు వడ్డీ రేట్ అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినాడు అనమాట. సేమ్ మనకు అంటే SI = 1/4 ఆఫ్ ది ప్రిన్సిపాల్ అనమాట. సాధారణ వడ్డీ వచ్చేసి అసలుకి 1/4 రేట్లు అయ్యింది అన్నాడు. అంటే అర్థం ఏం మనకు SI = ఏమని రాస్తా 1/4 × P అని చెప్పి రాసుకుంటా. SI మీన్స్ PTR/100 = 1/4 P. PP ఈజ్ క్యాన్సల్. ఇక్కడ మనకి ఏం కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. హియర్ వీ వాంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సబ్స్టిట్యూట్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ T. కాబట్టి Tకి బదులుగా ఏం చేయాలి ఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తా R × R/100 = 1/4. నెక్స్ట్ R² = 1/4 × 100. 4 1 జా 4 25 జా R² = ఏం రాయొచ్చు మనము 5² అని చెప్పి రాయొచ్చు. సో R = ఎంత 5% అయిపోయింది అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం మనకు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ at 5% per annum for 3 years and 4 years differ by 40 rupees. The sum is the simple interest on a certain sum at 5% per annum for 3 years and 4 years differ by 40 rupees. The sum is ఇక్కడ ఏమి ఇచ్చానంటే మనకు
2 ఇయర్స్ ఇచ్చాడు, 3 years 4 years ఇచ్చాడు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఎంత 5% అని చెప్పన్నాడు. ఆ 2, 3 and 4 years సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అన్నాడు 42 అన్నాడు. అయితే అప్పుడు ప్రిన్సిపాల్ ఎంత అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ప్రిన్సిపాల్ వచ్చేసి సేమ్ ఉందనమాట. అట్లనే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కామన్ ఉందనమాట. కానీ టీ వచ్చేసి ఏమి డిఫరెంట్గా ఉందనమాట. డిఫరెంట్గా ఉండి ఎస్ఐ అప్పుడు ఏమవుతుంది డిఫరెంట్గా వస్తుంది మనకు. ఎస్ఐ ఎంత 40 రూపీస్ అన్న డిఫరెన్స్. అప్పుడు ఏం కనుక్కోమన్నాడు పీ కనుక్కోమన్నమాట. మరి ఏ విధంగా అంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ముపై బారు వడ్డీల తేడా ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు అనమాట. కాబట్టి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కొంత సొమ్ముపై సంవత్సరానికి 5% రేటు చొప్పున 4 సంవత్సరంలో మరియు 3 సంవత్సరంల బారు వడ్డీల తేడా 42 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత? కొంత సొమ్ముపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ముపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు మరియు 3 సంవత్సరములకు అగు బారు వడ్డీల తేడా 42 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత అన్నాడు. నేను ఏం రాస్తానంటే ఇక్కడ 4 years 3 years రెండింటికి సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాసుకున్నానంటే SI4 ఎక్కువగా ఉంటుంది, SI3 తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇయర్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాను నేను SI4 - SI3 = 42 రూపీస్ అని చెప్పి రాసుకుంటాను. ఇక రెండిట్లో కామన్ ఏముంది పీ కామన్ ఉంది, ఆర్ కామన్ ఉంది కాబట్టి పీ తర్వాత టీ వచ్చేసి 4 years ఇక్కడ, తర్వాత ఆర్ వచ్చేసి ఎంత 5% ఏమి బై 100, తర్వాత మైనస్ సేమ్ ఇక్కడ పీ టీ వచ్చేసి 3 years 5 వచ్చేసి ఆర్ సేమ్ కాబట్టి 100 = 42 అని చెప్పి రాసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే P5/100 కామన్ తీసుకున్నాను అంటే 5P/100 కామన్ తీసుకున్నానంటే 4 వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా P5/100 కామన్ తీసుకున్నానంటే 3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 42 అవుతుంది. ఓకే నెక్స్ట్ 5P/100 ఇంటూ ఎంత 1 = 42. మనకి ఏం కావాలి P కావాలి. P = ఏం రాయొచ్చు 42 × 100/5 5 1 జా 5 20 జా ఎంత 42 × 2 అంటే ఎంత 840. P = ఎంత 840 అనమాట. సో ఎప్పుడు ఇది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్గా ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ 2 డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకు పీ కనుక్కునేటువంటి మెథడ్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 different బ్యాంక్స్ ఆన్ 500 rupees for 2 years is 2.50 rupees. Find the difference between their rates అంట. 2 బ్యాంకులు 500 రూపాయలకు 2 సంవత్సరంలోకి గాను బారు వడ్డీల తేడా ఎంత ఉందంటే ₹2.50 ఉంది. అయితే వాటి వడ్డీ రేటుల తేడా ఎంత అంటున్నాడు అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిందని చెప్పని అర్థం. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సేమ్ ఇంతకుముందు మాదిరిగానే డిఫరెన్స్ బిట్వీన్ 2 SIs అనమాట. అంటే 2 సాధారణ వడ్డీల భేదమే ఇచ్చాడు. కాబట్టి ఏం రాస్తాను నేను ఇక్కడ SI 2 - SI1 = ఎంత 2.50 అన్నాడు. కానీ P = ఎంత అన్నాడు 500 రూపీస్ అన్నాడు. P = ఎంత 500 రూపీస్ అన్నాడు. T వచ్చేసి ఏమన్నాడు 2 years అన్నాడు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే ఏం రాస్తాం అప్పుడు ఇక్కడ P T ఇది R2 అనుకుందాం ఇక్కడ బై 100, ఇక్కడ PT R1 అనుకుందాం బై 100 = ఈ 2.50 ఏం చేస్తా 250/100 అని చెప్పి రాస్తాను. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో ఏం చేస్తా 100 రాసుకుంటాను అనమాట. ఇప్పుడు P మీన్స్ 500, T మీన్స్ 2 years ఇంటూ R2/100, తర్వాత మైనస్ P మీన్స్ 500, తర్వాత T మీన్స్ 2, తర్వాత R1/100 = 250/100 అట్లే పెట్టుకుందాం. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మనము 500 × 2 500 × 2/100 ఇది కామన్ తీస్తాం మనకి 500 × 2/100 కామన్ తీసినాం అనుకోండి ఏమొస్తుంది R2 - R1 = 250/100 మొత్తం అంతా అటువైపు పంపిద్దాం. R2 - R1 = 250/100 × 100/500 × 2. ఓకే 100కి 100 క్యాన్సల్, తర్వాత 0 0 క్యాన్సల్, 25 1 జా 25 2 జా. ఓకే ఏమొచ్చింది R2 - R1 = 1/2 2 ఎంత 4. 1/4 మీన్స్ ఏమన్నా రాసుకోవచ్చు 1/4 అంటే 4 1 0.0 4 2 జా 8 2 0 4 5 జా 20. కాబట్టి ఏం చెప్పచ్చు మనము 0.25% అనమాట. ఓకేనా.
ఇంతే, మీకు అర్థం కావాలని చెప్పని నెమ్మది వేసి, అదే మ్యాథ్స్ వాళ్ళు అయితే జస్ట్ 2 or 3 స్టెప్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చేసి టీ డిఫరెంట్గా ఉంది, ఆర్ కామన్గా ఉంది, పీ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేసాం మనం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. చూద్దాం. A certain sum amounts to 3120 rupees in 3 years and to 4080 rupees in 7 years. Find the rate percentage per annum. A certain sum amounts to 3120 rupees in 3 years and to 4080 in 7 years. Find the rate percentage per annum. కొంత సొమ్ము 3 సంవత్సరాలకి 3120 రూపాయలు అగును మరియు 7 సంవత్సరాలకి 4080 రూపాయలు అగును. అయితే దాని వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత? ఇది క్వశ్చన్ మనకు. అంటే అర్థమేమి ఇక్కడ మనకు 3 ఇయర్స్కి 3120 రూపీస్ అయింది, 7 ఇయర్స్కి 4080 రూపీస్ అయింది. అంటే ఏమివి అమౌంట్స్ అని చెప్పని అర్థం. అమౌంట్స్ అంటే అర్థమే మనకు ఎస్ఐ ఉంటుంది, పి ఉంటుంది. మనకు ఎస్ఐపి రెండు కలిస్తేనే అమౌంట్ కదా లెక్క వచ్చేది మనకు. మొత్తం అంటే అర్థమే మనకు సాధారణ వడ్డీ ఆ తర్వాత అసలు రెండు కలిస్తేనే మొత్తం అని చెప్పి చెప్తాం. కాబట్టి ఫస్ట్ 7 ఇయర్స్కి ఏమైంది, 7 ఇయర్స్కి 4080 అయింది. 3 ఇయర్స్కి ఏమైంది, 3120 అయింది. ఇది మనకు మీనింగు. ఇది అమౌంటే, ఇది అమౌంటే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెస్ చేస్తా. 0 6 9 7లో 3 పోతే ఎంత అంటే 4 ఇయర్స్కి ఏమైంది 960 అనమాట. అంటే అర్థం ఏమిది, ఈ 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్కి పోవడానికి ఎంత అమౌంట్ పెరిగింది, 960 పెరిగింది. అంటే ఇది అసలు అనుకుందాం అనుకో, మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను మీకు. ఇది అసలు అయితే ఇది ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది మొత్తం అవుతుంది. ఓకేనా, ఇది అసలు, ఇది ప్రిన్సిపాల్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది టోటల్ అనమాట, అమౌంట్ అనమాట. అది మీనింగ్ ఇక్కడ మనకు. అంటే అర్థమేమి, ఇప్పుడు 4 ఇయర్స్కి ఎస్ఐ ఎంత అయింది 960 అయింది 4 ఇయర్స్. కానీ మనకి ఎంత కావాలంటే 3 ఇయర్స్కే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 ఇయర్స్ అమౌంట్ ఉంది మనకు మినిమంగా. 7 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు మనము, కానీ చిన్న కావడం కోసం ఏం చేస్తానంటే 3 ఇయర్స్కే ఫైండ్ అవుట్ చేస్తాను. ఏం చేస్తా అప్పుడు 3 ఇయర్స్కి ఎంత అనుకుంటా, 4 ఇయర్స్కి 960 అయితే 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అప్పుడు ఎస్ఐ ఈజ్వల్ వస్తుంది 3/4 ఇంటూ 960. 4 1 జా 4 2 జా 8, 4 4 జా 16, 0 ఎంత 24 ఇంటూ 3 72, 720. ఇది ఎంత, ఇది 3 ఇయర్స్కి. టైం వచ్చేసి ఎంత 3 అనమాట. ఎస్ఐ వచ్చేసి ఎంత 720 అయింది 3 ఇయర్స్కి. అంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత 720. 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత, ఏ ఈజ్వల్ ఎంత 3120 రూపీస్. ఏ తెలుసు, ఎస్ఐ తెలుసు. దీన్ని నుంచి ఏం చేయొచ్చు మనము, పీ కనుక్కోవచ్చు. పీ మీన్స్ ఏ మైనస్ ఎస్ఐ. 3120 మైనస్ 720, 0 2లో 2 పోతే 0, నెక్స్ట్ 11లో 7 పోతే 4, తర్వాత 2 ఎంత 2400. ఓకేనా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 7 ఇయర్స్ అమౌంట్ ఇచ్చాడు, 3 ఇయర్స్ అమౌంట్ ఇచ్చాడు. నేను లెస్ చేస్తే 4 ఇయర్స్కి ఏమొస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనకు 3 ఇయర్స్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తా, 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన. ఎంత వచ్చింది 720 వచ్చింది. 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత ఉంది 3120 ఉంది. దాని నుంచి ఏం చేస్తాను నేను, పీ అనుకుంటా. పీ ఎంత వచ్చింది 2400 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఆర్ ఈజ్ కొట్టి ఏం ఫార్ములా మనకు, ఎస్ఐ ఇంటూ 100/PT. ఎస్ఐ మీన్స్ 720, 100/P మీన్స్ 2400 ఇంటూ తర్వాత టీ మీన్స్ 3 ఇయర్స్. 2 zeros క్యాన్సిల్. 24 1 జా 24, 3 జా 0, 3 1 జా 3 10 జా ఎంత 10 ఇయర్స్ అనమాట. 10%. ఓకే, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆర్ ఫైండ్ అవుట్ ఎట్లా చేసుకోవాలి, ఆర్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయగలవు, ఎస్ఐ తెలుసాలి, పి తెలుసాలి, టీ తెలుసాలి. ఇవన్నీ కూడా ఎట్లుండాలి, సేమ్ ఇయర్లో ఉండాలి మనకు. కాబట్టి ఏం చేసిన 3 ఇయర్స్లోకి అన్నింటినీ కన్వర్షన్ చేసుకున్నా. మీరు కావాల్సిన 7 ఇయర్స్లో కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ప్రాసెస్ అనమాట. మనకి ఏం చేసిన 7 ఇయర్స్లో నుంచి ఇచ్చిన అమౌంట్ని 3 ఇయర్స్ అమౌంట్ని లెస్ చేస్తే ఏమైంది 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మనకు 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ కావాలి. కాబట్టి ఏం చేసిన వెంటనే 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నా. 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ అమౌంట్ ఉంది. ఆ 3 ఇయర్స్ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ప్రిన్సిపాల్ వచ్చింది.
ఓకే ఏమో టీ తెలుసు ఆల్రెడీ మనకు, దాని నుంచి ఏం చేసిన ఆర్ ఫైండ్ అవుట్ చేసుకున్నామట. ఓకేనా. నెక్స్ట్ 400 rupees అమౌంట్స్ టు 480 rupees in 4 years. What will it amount to if the rate of interest is increased by 2%? A sum of 400 rupees amounts to 480 rupees in 4 years. What will it amount to if the rate of interest is increased by 2%? 400 రూపాయలు 4 సంవత్సరాలకు 480 రూపాయలు అవుతుంది. 400 రూపాయలు 4 సంవత్సరాలకు 480 రూపాయలు మొత్తంగా అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటును 2% మాదిరిగా పెంచితే అదే 400 రూపాయలు ఎంత మొత్తం అవుతుంది అంటాడు. అంటే ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇవ్వలేమనుకోడు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనము దాన్ని 2% ఇంక్రీజ్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి, అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, P = 400 రూపీస్ అని చెప్పని ఇచ్చాడు. P = 400 రూపీస్. ఆ తర్వాత A = ఎంత అన్నాడు, 480 అన్నాడు. అప్పుడు SI ఏమవుతుంది మనకు, లెస్ చేస్తే ఓన్లీ 80 రూపీస్. ఇక్కడ T వచ్చేసి ఎన్ని సంవత్సరాలు మనకు, 4 years. సో SI = ఏం ఫార్ములా మనకు, లేకపోతే R కనుక్కోవాలి కదా మనం. R = ఏం ఫార్ములా, SI × 100/PR. R = SI మీన్స్ 80, 100, P మీన్స్ 400 ఇంటూ SI 100/PT. T మీన్స్ 4. 2 zeros కి 2 years క్యాన్సల్. 4 1 = 4, 20 = 4 1 = 4 5 = సో R = ఏమి 5% అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, Rని 2% ఇంక్రీజ్ చేస్తే అంటే 5 + 2 = ఎంత, 7% అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే ఈ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇదే 400 రూపాయలకి అమౌంట్ ఎంత అవుతుంది అంటున్నాడు వాడు. ఓకే అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం SI కనుక్కోవాలి. SI = ఏం ఫార్ములా, PTR/100. P అంటే ఎంత మనకు, 400. T వచ్చేసి సేమ్ 4 years. R వచ్చేసి ఏమి 7 అనమాట /100. 2 zeros కి 2 years క్యాన్సల్. SI = 4 4 = 16 × 7. SI = ఎంత, 112. అప్పుడు A = ఏమొస్తుంది మనకు, SI + P అంటే 112 + 400 ఎంత వస్తుంది, 512 రూపీస్ అనమాట. ఓకేనా. ఇది ప్రాబ్లం. మనం కొద్దిగా అతి తెలివి ఉపయోగించి 5%కి ఎంత, 480 అయ్యింది. తర్వాత 7%కి ఎంత అవుతుంది అని చెప్పని 7/5 × 480 చేసినాం అనుకోండి. 5 1 = 5 9 = 45, 5 6 = 30, 7 6 = 42, 7 9 = 63 ఎంత, 67. తేడా ఇది రాంగ్ అనమాట, ఇది రైట్ అనమాట. మనం ఇక్కడ పర్సెంటేజ్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ అవుతుంది అనమాట. మనం ఒకేసారి పెరగదు, అది ఇయర్లీ పెరుగుతుంది కాబట్టి చేంజ్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన ప్రాసెస్ అదే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అట్ 4% per annum for 4 years ఈజ్ 19 rupees more than interest on the same sum for 3 years at 5% per annum. Find the sum of money. సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరములకు కొంత సొమ్ముపై అయ్యేటువంటి బారు వడ్డీ అదే సొమ్ముపై సంవత్సరానికి 5% మాదిరిగా అయ్యేటువంటి 5% మాదిరిగా 3 yearsకి అయ్యేటువంటి బారు వడ్డీకి 19 రూపాయలు ఎక్కువ అయితే అసలు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు అయితే ఇటువంటి ప్రాబ్లం ఇంతకుముందు చేశాము, డిఫరెన్స్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తూ మోర్ దాన్ అని చెప్పని ఇచ్చాడు, అంటే ఎక్కువ అని చెప్పని ఇచ్చాడు. అంటే ఏ విధంగా అని అర్థం మనకు, SI1 = SI2 + 19 అని చెప్పని అర్థం అనమాట. ఈ విధంగా ఇచ్చాడు. ఇంతకుముందు ఎట్లుండే అంటే మనకు SI2 - SI1 = 19 అనో, లేకపోతే SI1 - SI2 = 9 అని చెప్పి రాసేవాడు. కానీ కొద్దిగా చేంజ్ చేసి ఈ విధంగా ఇచ్చాడు మనకు. అంటే ఈ విధంగా తీసుకున్న అమౌంట్, ఈ విధంగా వచ్చేటువంటి అమౌంట్కి ఎంత ఎక్కువ ఉందని, 19 రూపాయలు ఎక్కువ ఉందని చెప్పని అర్థం మనకు. ఫస్ట్ ఇక్కడ తీసుకునేది ఏది 4 yearsకి అనమాట. ఇక్కడ T వచ్చేసి 4 years ఇచ్చాడు. తర్వాత R వచ్చేసి 4 అన్నాడు. P కామన్ రెండిట్లో. P × T వచ్చేసి ఎంత మనకంటే 4 years, R వచ్చేసి 4/100 = ఇక్కడ P కామను. తర్వాత ఇక్కడ T వచ్చేసి ఏమి 3 years, ఆ తర్వాత R వచ్చేసి 5/100 + 19 అనమాట. ఇది మనకు ప్రాసెస్. ఓకే మరి ఏం చేయొచ్చు ఇప్పుడు, ఈ మనకు 16p/100 = ఇక్కడ 15p/100 + 19. మన పొరపాటున ఇట్లా పీపీ క్యాన్సిల్ చేసినా అనుకోండి మొత్తం తప్పవుతుంది. ఇప్పుడు ఏం చేసి మనము
ఈ 15p/100 ఇటువైపు చేస్తాం. 16p/100 మైనస్ 15p/100 ఈక్వల్ ఎంత 19 అనమాట. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నామంటే 100 సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం మనకు రెండిట్లో 100 ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, డైరెక్ట్ తీసేయచ్చు మనం. 16p మైనస్ 15p ఈక్వల్ టు 19 అంటే ఏమొస్తుంది, p/100 ఈక్వల్ టు 19. సో p ఈక్వల్ టు ఎంత 1900 అంతే. వెరీ సింపుల్. క్వశ్చన్ అడిగేటువంటి విధానం వేరైనా చేసే ప్రాసెస్ సేమ్ అనమాట. అందుకే మెయిన్గా మనకి ఏం కావాలంటే మనకు ఫండమెంటల్ బేస్, ఆ తర్వాత కంటెంట్ బాగా అర్థమైతే మ్యాథ్స్ని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనం ఫండమెంటల్ బేస్ నేర్చుకోకుండా కంటెంట్ని ఏమి కూడా అర్థం చేసుకోకుండా, అంటే లెక్కని ఏమి అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఏదో షార్ట్కట్ ఫార్ములా తయారు చేసింటే ఆ ఫార్ములాను బేస్ చేసుకుంటూ పోయినాం అనుకోండి లెక్కలు ఏవి కూడా రావు చూడండి. ఓకేనా, ఇవి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. అంతేకాక నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇఫ్ యు లైక్ మై వీడియో క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి and also share my videos to your friends and well-wishers. Thank you.